హాయ్ సార్, అల్లరి నరేష్ గారు. ఈ ఈవెంట్కి వస్తున్నప్పుడు ఎందుకో తెలియదు, చిన్న గర్వంగా ఉంది సార్. చిన్నప్పటి నుంచి ఏదో నోస్టాలజియా సినిమా తీశాను నేను, బట్ నాకు తెలిసిన నోస్టాలజియాలో మీరు చాలా పెద్ద పార్ట్ అనమాట. అల్లరి దగ్గర నుంచి ఏదైనా ఏదో కష్టం వస్తే బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, ఏదైనా డిప్రెషన్లో ఉంటే ఇంకో బ్లేడ్ పబ్జీ లాంటి సినిమాలు అన్నీ చూసుకుంటూ పెరిగిన వాళ్ళం. ఈరోజు ఈ సినిమా చూడడానికి అల్లరి నరేష్ గారు ఒక కారణం అవుతే ఇంకొక కారణం సుబ్బు గారు. రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూ చూశాను. సుబ్బు గారు, మీ అమ్మగారి గురించి మీరు మాట్లాడిన విధానం నాకెందుకు ఒకలంటే నీళ్ళు వచ్చినాయి. డెఫినెట్లీ ఈ సినిమా బచ్చలమ లేదంటే డెఫినెట్లీ అల్లరి నరేష్ గారే. ఇంకొకటి యాడ్ అవుతుంది, మీ ఎమోషన్. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం నాకు చాలా బాగా నచ్చింది సార్. డెఫినెట్లీ రాజేష్ గారికి ఇంకొక పెద్ద హిట్ రాబోతుంది. నేను చాలా రోజుల నుంచి ఒక మాట చెప్దాం అనుకున్నాను. నార్మల్గా మనం మాట్లాడినప్పుడు మీ గురించి చూసినప్పుడు మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏదో ఎమోషన్లో ఉన్నారు, ఎంతవరకు టచ్ చేయొచ్చో నాకు తెలియదు. బట్ ఆ రోజు ఆ మాటలు ఏదైతే మీ అమ్మగారి గురించి మాట్లాడారో హార్ట్ టచింగ్ సార్. ఇలాంటి సినిమాని మీ అమ్మగారికి క్షమాపణ అని చెప్పారు. డెఫినెట్లీ అంతకంటే ఒక పెద్ద కారణం అవసరం లేదు ఇక్కడ మళ్ళీ సినిమా వెళ్ళి మనం థియేటర్లో చూడడానికి. ఈ మధ్యకాలంలో అన్ని కంటెంట్ సినిమాలు వస్తున్నాయని మనం బాగా గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ ఇదివరకు కాలంలోనే ప్రాణం అనే ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమా చేశారు. ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంది సార్, అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఎందుకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి? అది ఆయన కెరీర్ చూసి మీరు పెట్టారా, లేకపోతే ఈ క్యారెక్టర్ కోసం పెట్టారా నాకు తెలియదు, కానీ నాకు ఆ డైలాగ్ చెప్పగానే వద్దురా కారణ చంపేద్దాం అన్న ఒక డైలాగ్ గుర్తొచ్చింది. సార్, గమ్యం కావచ్చు, శంభో శివశంభో కావచ్చు, నేను కావచ్చు, ప్రాణం కావచ్చు, మధ్యలో మీ సినిమా ద్వారా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బతికేవారని బయట చెప్పేవారు. అది ఎంతవరకు మాకు తెలియదు, కానీ సినిమాలు చూస్తుంటే మాకు అర్థమయ్యేది. యువి సత్యనారాయణ గారు, మీరు ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో సినిమాలు చేసేవారు. అంతకంటే పెద్ద కారణం అవసరం లేదు. ఈరోజు ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు అంటే పెద్ద వండర్ ఏం కాదు సార్, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఇట్స్ యూ, డెఫినెట్లీ ఇండస్ట్రీ విల్ బి దేర్ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ సుబ్బు గారు, రాజేష్ బ్రో. ఈ మధ్యన కంటెంట్ అనే సినిమాలకి మారుపేరు అవుతున్నారు రాజేష్ గారు. చాలా మంచి మంచి సినిమాలు ఇస్తున్నారు. యూ హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ ఈ సినిమాలు తీయడంలో. అది రీసెంట్గా వచ్చిన సినిమాలో ప్రూవ్ అయ్యింది. మళ్ళీ ఈ 25th ఏదైతే సినిమా వస్తుందో ఒక పెద్ద హిట్ కొడుతుందని బాగా నమ్ముతున్నాను. కమింగ్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ బచ్చలమల్లి, అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అట్ ద సేమ్ టైం ఇంకా చాలామంది ఆర్టిస్టులు పనిచేశారు దీంట్లో. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ బ్రదర్స్ ప్రసాద్ బెహ్రా అవ్వచ్చు, అంకిత్ కోయ అవ్వచ్చు, లేకపోతే కంచరపాలెం కిషోర్ గారు అవ్వచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ది వెల్ విషర్ మా బలగం జయరామ్ గారు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా నాతో పనిచేసిన వాళ్ళు. రేర్ టాలెంట్ సార్. ఇలాంటి వాళ్ళందరూ మీతో పనిచేసినందుకు నేను గర్వపడుతున్నాను. వాళ్ళతో నేను కూడా మన ఒక సినిమాలో చేశాను. ఒక మంచి టాలెంట్ని మీతో పాటు వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ అమృత అయ్యర్, మేము ఒక 7 years బ్యాక్ ఐ సా యూ షార్ట్ ఫిల్మ్ హైవే కాదల్ అండ్ సమ్ అదర్ కాదల్, ఐ థింక్, ఐ డోంట్ నో, గుర్తు రావట్లేదు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు ఈ అమ్మాయితో తెలుగులో చేస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రీసెంట్గా హనుమాన్ వచ్చింది, మళ్ళీ సార్ తీసుకొస్తారు. డెఫినెట్లీ ఇఫ్ ఎనీ టాలెంట్ ఉంటే అది భాషతో సంబంధం లేదు. ఒక మంచి టాలెంట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు విన్న తర్వాత అర్థమైంది, ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వస్తాయి. ఆల్ ద డిగ్నిటీస్ అట్ ద సేమ్ టైం వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తో పాటు ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వామి. చిత్తు మాస్టర్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన సుబ్బన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.